దేవుణ్ణి మనము ఆరాధించుటకు మనం ఇక్కడ ఉన్నాము. దేవుడు మహిమ కలిగిన మహోన్నతుడిని మనము ఎదికి ఈ స్థలానికి వచ్చి ఉన్నాము. దేవుని నామము బలపరచడానికి ఈ స్థలాన మనము వచ్చి ఉన్నాము. మీరందరూ రండి, దేవునితో మనము ఏకీభవించి ఆయన యొక్క నామాన్ని మహిమపరుచుదాము. అందరూ రండి. దేవుని ఆలోచన ప్రకారం ఆయన ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడగలుగుతున్నాడో, ఆయన ఏమి ఆలోచన మనకు ఇవ్వగలుగుతున్నాడో దానిని మనము దేవుని మహిమతో ఇక్కడ వచ్చి ఉన్నాము. అందరూ రండి. నా యొక్క ఈ యొక్క వాక్యములో దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యము, నా యొక్క సాక్ష్యాన్ని ముందుగానే నేను బయలుపరుస్తున్నాను, మీరు వినుడి. నేను మొట్టమొదటిసారిగా దేవుణ్ణి ఎదకాల అనుకున్నాను, కానీ దేవుడిని నేను చూడలేకపోతున్నాను. నేను ఒక హిందూ సాంప్రదాయకులో పుట్టిన వాడిని, నేను హిందూ సాంప్రదాయకులో పెరిగిన వాడిని, నేను పాపములో మునిగి ఉన్నవాడిని. కానీ ఒకానొక రోజు నేను దేవుని నామాన్ని మహింపరచడాలని ఎట్లో మనకు తెలియదే దేవునితో మనం ఎలా గడపాలా అనుకున్నాను. కానీ నేను ట్రాక్టర్ డ్రైవర్గా ఉన్నప్పుడు చిత్తూరు యొక్క దీంట్లో నేను అక్కడ నీళ్ళ ట్యాంక్ తోలుతున్నప్పుడు ఆ సమయమందున ఒక వాక్యము ఒక అయ్యగారు మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏ వాక్యం అంటే లూకా 19 అధ్యాయములో సఖేయ అనే ఒక మనిషి, ఆయన నిండా షెల్టాక్ ఆఫీసర్ అయిన ఆయన పశ్చిమ మోసగాడు. ఆయన షెల్టాక్ ఆఫీస్గా ఉంటే ₹1 ఇచ్చిన ₹2 వసూలు చేసేటువంటి మనిషి అక్కడ ఎరుగో అనే ఒక పట్టణము దగ్గర యేసు ఆ స్థలంలో ఉన్నప్పుడు, ఆ జనాలు అందరూ ఆ స్థలంలో కూడి ఉన్నప్పుడు, అప్పుడు ఈ యేసు ఎవరో, యేసుని చూడాలని యేసు ఎవరో అని ఆయన యేసు ఎవరో తెలుసుకోలేక ఆ జనాంగం మధ్యన ఆయన చాలా పొట్టైన మనిషి కాబట్టి ఆయన యేసు ఆ గుంపులో చూడలేకపోతున్నాడు. కానీ ఆయన ఎక్కి చూస్తున్నాడు. ఆయన చాలా పొట్టి మనిషి, యేసు చూడాలనుకున్నాడు, కానీ యేసు కనిపించడం లేదని ఆయన యేసు ఏ దారిలో వస్తున్నాడో అనుకుని అతను ఆ సఖేయ ఆ యొక్క దోవన ఏ దారిలో వస్తున్నాడో ఆ యొక్క మేరీ చెట్టు ఎక్కి ఆ చెట్టు కొమ్మన కూర్చొని యేసు ఈ దారిలో వస్తున్నాడు, ఆయన మనము చూడాలి అనుకొని ఆ చెట్టు సంతకు వెళ్ళాడు. ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ యొక్క మేడి చెట్టులో ఎక్కుని ఆ యొక్క దారిలో యేసు ఎప్పుడు వస్తున్నాడు, ఏ దారిలో వస్తున్నాడు, ఆ మేడి చెట్టు ఎక్కి ఆ యొక్క ద్రోవలో ఉండను. అదేవిధంగా దేవుడు ఆ యొక్క స్థలములో నుండి బయలుదేరి ఆ మేడి చెట్టు దగ్గరకు వచ్చి సఖేయి దిగిరా, నేడే నేను ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. అప్పుడు ఆ చెట్టు కొమ్మలో ఉండగా ఆ చెట్టు కొమ్మల మధ్య ఆయనకు కనపడకుండా ఉన్నది. ఆయన పాపాలన్నీ ఆ చెట్టులోనే, ఆ చెట్టు కింద ఉండే ఆ ఆకులన్నీ తోసాడు. ఆ పాపాలన్నీ దిగిపోయాయి. కానీ యేసు ఇదిగో నీ ఇంటికి రక్షణ వచ్చింది, దిగి రా అని ఆయన చెప్పాడు. అప్పుడు శిష్యులు అందరూ చూసి, అయ్యా వీడు ఇంటికి దిగిరా అని పిలుస్తున్నాడే, అయ్యా ఆ ఇంటికి పోవడానికి, ఆ ఇంటికి రక్షణ వచ్చిందని
చెప్పారు. కానీ యేసు ఆ ఇంటిలో పోయినప్పుడు ఇదిగో నీ రక్షణ వచ్చింది, వీళ్ళు నువ్వు రక్షించబడతావని చెప్పినప్పుడు అప్పుడు ఆ సఖయ్య, అయ్యా నేను పాపిగా ఉన్నాను, నేను మోసంగా ఉన్నాను, డబ్బులు మోసంగా తీసుకున్నాను, ఒక్కొక్కరి దగ్గర రూపాయికి 2 రూపాయలుగా వసూలు చేశాను, అయ్యా ఈరోజు నేను వాళ్ళ దగ్గర ఎంత తీసి ఉన్నానో అంతయు నేను 2 అంతలుగా ఇస్తున్నాను అని చెప్పాడు జక్కయ్య. అదేవిధంగా అక్కడ ఉన్నవారు అందరూ కూడా, అయ్యా ఈ పాపే వీనింటికి మనం పోతున్నాము అని ఆ యొక్క శిష్యులు చనువుకుండ్రి. అప్పుడు యేసు చెప్పాడు, వీడు మనవాడే, వీడు మన బిడ్డే అని చెప్పి యేసు నీకు రక్షణ కలుగుతుందని ఆయన చెప్పడానికి, అదేవిధంగాను ఈ వాక్యం విన్నవారు అందరూ కూడాను మీ ఇంటికి రక్షణ, ఈరోజు యేసుని ఇంటికి వచ్చి ఉన్నాడు, యేసు మహోన్నతుడు నీ ఇంటికి వచ్చి ఉన్నాడు, నీకు రక్షణ కలుగును గాక. పరిశుద్ధమైన దేవుడు మనతో మాట్లాడిన వాక్యం ద్వారా ఇదిగో నేను అలాగనే నిండా పాపిగా ఉన్నాను, నిండా మోసంగా ఉన్నాను, నిండా తాగుడుగా ఉన్నాను, నేను తాగుడుకు అలవాటు పడి ఉన్నాను. కానీ ఆ మోసము ఆ యొక్క పాపంలో ఉన్నప్పుడు దేవుడు సఖేని ఏ విధంగా ఎదికి వచ్చాడో అదే విధంగా నన్ను ఎదికి వచ్చాడు, నా ఇంటికి వచ్చి నన్ను చూశాడు, నాకు రక్షణ కలిగింది. నేను ఈరోజు చూడండి ఈ యొక్క ప్రాంతంలో నేను ఒక సేవకుడుగాను దేవుడు నన్ను నిరూపించాడు. దేవుడిని మహిమ వరకు ఈ స్థలంలో నేను మీకు అందరికీ ఆహ్వానిస్తున్నాను. నేను పాపిగా ఉన్నవాడిని, నన్ను మంచి మార్గంలో నడిపించాడు, నన్ను మంచి మార్గంలో నడిపించదే కాక దేవుడు మహోన్నతుడు నా కొరకు ఎదికి నా ఇంటికి వచ్చాడు. అదేవిధంగాను సఖేని ఎదికి ఎలాగ వచ్చాడు అదేవిధంగా నన్ను రక్షించడానికి నా ఇంటికి వచ్చాడు. అదేవిధంగాను నన్ను ఎలాగా రక్షింపడారో, ఎలాగ నేను దేవునికి రక్షించడం వచ్చడానికి, అదేవిధంగాను మీ కుటుంబాన్ని మిమ్మల్ని రక్షించడానికి యేసు మీ ఇంటికి వచ్చి ఉన్నాడు. అదేవిధంగాను ఈ యొక్క సాక్షిను మీకు అందజేస్తున్నాను. అదేవిధంగాను మీరు కూడాను యేసు ప్రభును నమ్ముడి. యేసు ప్రభు మహోన్నతుడు, యేసు ప్రభు నీతిమంతుడు, ఆయన ఘనానీయుడు, యేసు మహోన్నతుడు. అదేవిధంగా ఆయన మనం నమ్ముకోవాలి. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని మీకు చెబుతున్నాను. అదేవిధంగా మనమందరం చేరి ఈ స్థలంలో ఒక చిన్న ప్రార్థన దేవునికి మనం విన్నపిస్తాము. మన యొక్క మాటలను అన్ని వదిలివేసి మనం మౌనంగా నుండి దేవుని ప్రార్థిస్తున్నాము. స్తోత్రం తండ్రి, నిన్న నేడు ఏకరీతమైన ప్రభువా నీకే వందనాలు, మహోన్నతుడా నీకే వందనాలు. ఇదిగో ఈ యొక్క సమయమున ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశ్రయించు, అదేవిధంగాను మిమ్మల్ని కూడా ఆశ్రయిస్తూ ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని నేను చెప్పినందుకు దేవునికి మహిమ కలుగును కాక. అన్నీ మీ చేతుల్లో అప్పగిస్తూ, మహోన్నతుడా నీ చేతుల్లో అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.